హాయ్ అండి. ఈరోజు మష్రూమ్ గోంగూర చేస్తున్నాను. మష్రూమ్ గోంగూర, జీరా రైస్, పెరుగు చట్నీ, బ్రౌన్ రైస్. జీరా రైస్లో బ్రౌన్ రైస్ వేసి జీరా రైస్ చేస్తాను. చూద్దాం రండి. గోంగూరని శుభ్రంగా కడిగేసి నూనెలో కొంచెం నూనె పోసి అందులో గోంగూర వేసి మగ్గబెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియంలో కానీ సిమ్లో పెట్టేస్తున్నాను నేను, ఎందుకంటే అవన్నీ కొయ్యాలి కదా. కోసేసేసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు చిన్న ముక్కలు అవసరం లేదు, ఒక చీలికగా కోసేసి అందులో వేసేయండి, అయిపోతుంది. కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత దీనిలో జీలకర్ర, మీకు నచ్చితే 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు, లైట్గా కొత్తిమీర నచ్చితే గ్రైండ్ చేస్తాం కాబట్టి వేసుకోండి. పుదీనా 2 రెబ్బలు వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఓకేనా. ఈ గోంగూర ప్రాసెస్ అది. చూస్తూ ఉండండి. కొంచెం కొంచెం చెప్పే కన్నా ఒకసారి చెప్తే దాన్ని చూస్తారు అని ముందే చెప్పేశాను. ఓకేనా. అన్నం బ్రౌన్ రైస్తో జీరా రైస్ చేస్తున్నాను. ఎప్పుడు బిర్యానీ రైస్తో చేసేదాన్ని జీరా రైస్, చాలా టేస్టీగా ఉండేది. ఈరోజు బ్రౌన్ రైస్తో చేస్తున్నాను. బ్రౌన్ రైస్ అనేది ఇప్పుడు అదే వాడుకోవాలి బలం అంటున్నారు కదా, అందుకని ట్రై చేద్దాం. విడిగా అయితే తినాలంటే ఇబ్బంది పడతారు కదా, ఇలా టేస్టీ కూరల్లో కలిపేసామనుకోండి కొంచెం లోపలికి వెళ్తూ ఉంటుంది, లేకపోతే నా మొహాన పడేస్తారు ఇంకా తినుకోకుండా. ఓకేనా. అది నేను పక్కన పెట్టాను. ఇప్పుడు వేరే బాండీలో మీకు తగినంత నూనె పోసుకొని ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిరకాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఆల్రెడీ అందులో వేసాం కదా, ఇంక ఇందులో వెయిట్ లేదు. టమాటాలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. నేను ఎక్కువ టమాటాలు యూస్ చేస్తూ ఉంటాను. 4 టమాటాలు 3 టమాటాలు అందులో వేసాను. మళ్ళీ ఇందులో కూడా వేస్తాను, టేస్ట్ బాగుండిద్దని టమాటాలు ఎక్కువ వేస్తానన్నమాట. ఇదిగోండి, ఇది మగ్గిపోయింది. ఇలా మగ్గితే చాలు, హాఫ్ మగ్గితే చాలు, చితికిపోవాల్సిన అవసరం లేదు టమాటాలు. ఈలోపు ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నా, అది మిక్సీ పట్టేసి ఈలోపు మష్రూమ్స్ కూడా అదే కొంచెం నూనె పోసి మష్రూమ్స్ కూడా మగ్గనిస్తాను. 2 కలిపి తీసుకొచ్చి ఇందులో పడేస్తా, అందుకని దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. జీలకర్ర ఇందులోకి కాదు, అక్కడ గ్రైండర్లోకి గోంగూరలో వేసాను. ఈలోపు ఇది సన్నగా మగ్గిద్ది. మళ్ళీ ఇంకో బాండీ తీసుకున్నాను. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తే ఆయిల్లో మగ్గిపోతూ ఉంటుంది. కొంచెం టేస్ట్ కావాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. నేను ఇప్పుడు ఇందాక మగ్గపెట్టింది ఉంది కదా బాండీ, దాన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఫ్యాన్ కింద పెట్టాను. అదే బాండీని కడిగేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసాను. ఇదిగో చూడండి, మిక్సీ కూడా పట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆ ఆయిల్లో మష్రూమ్ వేస్తున్నాను. మష్రూమ్ ఏంటంటే డైరెక్ట్గా వేసామనుకోండి అట్లా పచ్చిగా కొంచెం అలా అనిపిస్తుంది. ఇలా ఆయిల్లో కొంచెం మగ్గపెట్టి వేస్తే టేస్ట్ బాగుండిద్ది. అందులో వేయంగానే పలికి నీళ్ళు వచ్చినాయి అందులో, అదే మగ్గిపోయిద్దిలేండి. ఈలోపు మనం ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా, టమాటా ఉల్లిపాయలు మగ్గినాయి కదా, టమాటా ఉల్లిపాయ అల్లం చిన్నుల్లిపాయ పేస్టు కరివేపాకు అవి వేసాను. అవి మగ్గిన తర్వాత ఈ గోంగూర మనం ప్రిపరేషన్ చేసుకుంది గ్రైండ్ చేసేసి అందులో పడేసాను. 2 స్పూన్లు కారం వేసాను, మీరు చూసి వేసుకోండి కారం. ఇంకాసేపు దీన్ని మగ్గనిద్దాం. గరం మసాలా వేసాను చూసుకొని, నేను లాస్ట్లో వేయను, మధ్యలో వేసేస్తా, ముక్కలకి పట్టిద్ది కదా అందుకని. ఈలోపు కొంచెం మగ్గిన తర్వాత ఆ మష్రూమ్స్ తీసుకొచ్చి ఇందులో వేసేసా. మష్రూమ్స్ కూడా పావు మగ్గిపోయినాయి ఆయిల్లో. ఇంక ఈ గోంగూర మసాలా అంతా మష్రూమ్కి పట్టిద్ది, కాసేపు వరకు మగ్గబెట్టండి దీన్ని కూడా. ఈ అన్నం చూద్దాం. నా బ్రౌన్ రైస్ అయిపోయింది. బ్రౌన్ రైస్ టేస్ట్ బాగోదు కానీ ఒంటికి మటుకి బలం పిల్లలకి. ఇప్పుడు ఇందులో ఆ గోంగూర మిక్సీకి వేసిన వాటర్ ఉన్నాయి కదా, అవి కలిపేసుకున్నా.
మీరు మట్టుకి రైస్లో తినేటట్లయితే వాటర్ కలపాల్సిన పని లేదు, చక్కగా మగ్గబెట్టేసి తినేయచ్చు. నేను జీరా రైస్ చేస్తున్నాను కాబట్టి దానిలో కొంచెం లిక్విడ్లా అట్లా ఉంటే బాగుంటుంది, గుజ్జులాగా. అందుకని కొంచెం వాటర్ కలిపాను. మీకు నచ్చితే కలుపుకోండి, లేకపోతే ఆయిల్లో మనం మగ్గపెట్టాను చూసారా వాటర్ వేయక ముందు, అట్లా కొంచెం సిమ్లో పెట్టేసేసి దించేసేసుకున్న సూపర్ ఉంటుంది. పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసుకొని పక్కన పెడుతున్నాను. జీరా రైస్, మష్రూమ్ గోంగూర, పెరుగు చట్నీ సూపర్ ఉంటుంది. ఇదే మనం బంగాళదుంప టమాటా కూడా బాగుంటుంది జీరా రైస్లో. చికెన్ కర్రీ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అలా చాలా చేసుకోవచ్చు జీరా రైస్ కాంబినేషన్స్లో, చాలా చేద్దాం. అయితే జీరా రైస్కి నెయ్యి పోసాను, తాలింపు టైప్లో నెయ్యి పోసి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసి, జీడిపప్పులు కూడా కొంచెం ఎక్కువ వేసి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కలిపి వేసేసుకున్నాను. ఈ కొంచెం ఆ నెయ్యిలో వేగుతాయి అన్నమాట. ఇంకా దీంట్లో ఏం లేదు, ఈజీ జీరా రైసు. ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని రైస్ వేసేసి ఆ నెయ్యి ఆ జీలకర్ర ఫ్లేవరు పట్టే వరకు ఆ రైస్ని వేపాలి. మనం ఫ్రైడ్ రైస్ ఎలా వేపుతారు, బాండీలో వేసి అలా వేపితే సరిపోతుంది, అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, రాని వాళ్ళు ట్రై చేసుకొని తినండి, చాలా బాగుండిద్ది. పిల్లలకి లాస్ట్లో మా అబ్బాయి చెప్తాడు చూడండి, ఈ మొత్తం డొల్లిచ్చేసాను. ఆ పైన డెప్పలో ఆ తొక్కులు కొంచెం లైట్గా మాడింది కదా, ఇంకా అవన్నీ తీసేసేద్దాం. ఇది మా గెడ్డలు లేకోకుండా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి అలా తిప్పితే ఇంకా నెయ్యి మొత్తం మెతికి పట్టి వేగిద్ది రైస్. ఆ వేగిన టేస్టే చాలా బాగుండిద్ది అన్నమాట కర్రీస్లోకి. పెరుగు చట్నీలో వేసుకున్నా చాలు, సూపర్ టేస్టీగా ఉంటుంది. కర్రీ లేకపోయినా ఎప్పుడన్నా టేస్ట్గా ఉండాలి, ఈజీగా పని అయిపోవాలంటే జీరా రైస్ చేసుకొని కాస్త పెరుగు చట్నీ చేసుకొని తినేసేయండి, లైట్గా బాగుంటుంది అన్నమాట. కొంచెం కలుపుకో, వేడిగా ఉంటుంది. ఉండు మొత్తం కలుపుకో, కొంచెమే ఇటు సైడ్ కొంచెం కలుపు. ఇదేమో పెరుగు చట్నీ కలుపుకుందాం. కొంచెం కలుపుకో, మష్రూమ్ తిన్నాక పెరుగు చట్నీ తిన్నాను. ఓకే, ఎంత ఇస్తా? 100కి 100 ఇస్తావా? టేస్ట్ బాగుందా ఇవాళ? సూపర్ ఉంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మష్రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వాళ్ళు తినలేదు కదా, నువ్వే కట్టింది. మీరు కూడా నేర్చుకోండి, ఇంట్లో అంటే నేర్చుకోండి మీరు కూడా. ఇంకా బాయ్.